మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం అంటే మార్కెట్ యార్డ్ను మరి కాసేపట్లో సందర్శించబోతున్నారు. ఇప్పటికే అంటే మామిడి రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈసారి నష్టాలు వచ్చిన నేపథ్యంలో అంటే పంట ఎక్కువ దిగుబడి వచ్చినప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళని ఆదుకోవాలి, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వైసీపీ పెద్ద ఎత్తున పోరుబాట ప్రారంభించింది. అందువల్లనే మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. అందువల్ల ఆల్రెడీ పోలీసులు ఇప్పటికే కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇదే చూడొచ్చు మనం ప్రస్తుతానికి ఇదే వ్యవసాయ మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి ఇక్కడికే మరి కాసేపులో ఆయన రాబోతున్నారు. బంగారుపాలెంకి సంబంధించి మార్కెట్ యార్డ్ ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి మరి కాసేపులో రైతులతో మాట్లాడబోతున్నారు. ఎందుకు ఈసారి ఇంత పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చినప్పటికీ కూడా ఎందుకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది, ఒకవేళ పంట దిగుబడి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ₹4 సబ్సిడీ ఇస్తూ ఉంది, అదేవిధంగానే ₹8 పల్ప్ యజమానులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎందుకు ఆ రకంగా చర్యలు తీసుకోలేకుండా పోతుంది. ఎందుకంటే గత ఏడాది ₹18 నుంచి ₹25 వరకు కూడా గతంలో ధర ఉంటే ఈసారి పూర్తి స్థాయిలో కూడా పడిపోవడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ఆయన రైతులతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మనం చూడొచ్చు. ఏదైతే వజ్రా వెహికల్కి సంబంధించి కూడా ఎందుకంటే పెద్ద ఎత్తున గతంలో వైసీపీ అధినేత ఆయన పర్యటించిన సందర్భంగా కొన్ని ప్రాంతాలు ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వజ్రా వెహికల్ని కూడా ఇక్కడికి అంటే మోహరించడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా వెంటనే ఫోర్స్ని అలర్ట్ చేయడం. ఇప్పటికే బంగారుపాలెం ఈ మార్కెట్ యార్డు దరిదాపులో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఏ ఒక్క అనుమానిత వ్యక్తుల్ని కావచ్చు, అదేవిధంగానే కేవలం పరిమిత సంఖ్యలోనే ఇదంతా కూడా ఇక్కడికి అనుమతిస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసులు ప్రత్యేకంగా ఎటువంటి అవాంఛనీయ ఘటన లేకుండా ఇప్పటికే వాళ్ళు లైఫ్ జాకెట్స్ వేసుకోవడం కానీ దాని తర్వాత లాఠీలు చేతిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటన లేకుండా ఇప్పటికే కూడా అంటే గుమిగూడి ఎక్కువగా లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా చల్లా చెదురు ఇక్కడ నుంచి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న చిత్తూరు ఎస్పీ కూడా చెప్పడం జరిగింది, కేవలం 500 మందికి మాత్రమే అనుమతులు ఇస్తాము, దాని తర్వాత అనుమతులు లేదు, కేవలం హెలిప్యాడ్ వద్ద కూడా కేవలం 30 మందికి మాత్రమే అనుమతులు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి ఒకవైపు చిత్తూరు కావచ్చు, మరోవైపు మదనపల్లి, అదేవిధంగానే పూతలపొట్టు, పలమనేరు, ఇట్లా పుంగునూరు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అందువల్ల పెద్ద ఎత్తున దాదాపుగా 10 నుంచి 15,000 మంది కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళని ఇప్పటికే ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులు ఎవరైనా సరే ఆల్రెడీ డ్రోన్ కెమెరాస్ ఇవన్నీ కూడా చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కానీ లేదంటే ఏదైనా సరే ఇబ్బందులు ఏదైనా ఏర్పాటు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మరి కాసేపట్లో ఆయన ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి కూడా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత రైతులతో ప్రత్యేకంగా మాట్లాడతారు. రైతులతో మాట్లాడిన తర్వాత మనం చూడొచ్చు ఇదే మార్కెట్ యార్డ్కి సంబంధించి మనం చూడొచ్చు అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆర్కే రోజా గారు కావచ్చు, లేదా ఇట్లా వైసీపీకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి కీలక నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగానే చెవిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో లిక్కర్కి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబం నుంచి కూడా హర్షిత్ రెడ్డి, ఇట్లా అందరూ కూడా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన్ని స్వాగతం పలికి ఆయన్ని లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రైతులతో మాట్లాడించే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఎటువంటి ఇష్యూస్ అదేవిధంగా ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఇప్పటికే కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి ₹8 పల్ప్ యజమానులు ఇవ్వాలనేది ప్రధానంగా ఒక నిర్ణయం అయితే ₹4 అనేది ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది చాలదు, ఎందుకంటే రైతులకు సంబంధించి ఆల్రెడీ గత 2 నెలల నుంచి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీల వద్దకు వెళ్తే కనీసం 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ట్రాక్టర్ అక్కడ తీసుకెళ్లిన సందర్భంలో అక్కడ రైతులు ఆ రకంగా ఇబ్బందులు పడి అన్లోడ్ చేస్తున్నారు. మరి గిట్టుబాటు ధర లేదు. ఇంత పెద్ద ఎత్తున పంట దిగుబడి చేతికి వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇన్ని రోజుల పాటు కూడా ప్రభుత్వం స్పందించలేదు అనేది ప్రధానంగా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూడొచ్చు మొత్తం బంగారుపాలెంకి సంబంధించిన మార్కెట్ యార్డ్లో మనం ప్రస్తుతానుకున్నాం. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడతారు. రైతులు ఈసారి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చినప్పటికీ కూడా ఎందుకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేకుండా పోయింది, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఇవాళ మార్కెట్లో కనీసం ₹2 నుంచి ₹3 ధర మాత్రమే కిలో మామిడి ధర పలుకుతుంది. ఇంత దారుణంగా అంటే రేట్లు పడిపోయినప్పటికీ కూడా ఎందుకు దీన్ని రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎందుకు
మేరకు చర్యలు తీసుకోవాలనే అటువంటి అంశాన్ని ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు ప్రశ్నించారు. అదేవిధంగానే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇట్లా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలనేది ప్రధానంగా అంటే వీళ్ళ డిమాండ్. కాబట్టి వాళ్ళకు మద్దతుగా, పార్టీకి సంబంధించి మద్దతుగా, మరోవైపు రైతులకు సంబంధించి మద్దతుగా మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతారు. దాని తర్వాత మామిడికి సంబంధించినటువంటి రైతులతో కూడా మాట్లాడతాడు. పంట దిగుబడి అధికంగా వచ్చినప్పటికీ కూడా కనీసం ఇవాళ జూలై నెల ప్రారంభమైంది. దాదాపుగా 7-8 రోజులు గడిచిపోతుంది. ఇప్పటి వరకు కూడా 50 నుంచి 60% పంట కూడా ఇప్పటికీ కూడా రైతులు అమ్ముకోలేకుండా పోతున్నారు. చెట్ల నుంచి పూర్తి స్థాయిలో కూడా పంట అంతా కూడా కింద పడిపోతుంది. మరి పూర్తి స్థాయిలో నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఉదాసీనతగా వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాం, రైతులు పక్షాన నిలబడతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో అందువల్లనే ఇక్కడ బంగారుపాలెంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డుకు వచ్చి ఇక్కడ ఆయన రైతులతో కూడా మాట్లాడే అవకాశం అవుతుంది. మాట్లాడిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ₹4 సబ్సిడీ అని, ₹8 పల్ప్ యజమానులు ఇవ్వాలి అంటే వ్యాపారస్తులు ఇవ్వాలి అని చెప్పి నిబంధన పెట్టినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్ ఎక్కడ కూడా అమలు అవ్వడం లేదు. సో ఇంకా దీనికి మించి రేట్ ఇవ్వాలి, ₹20 నుంచి ₹25 వరకు, ₹22 వరకు కూడా రైతులకు ఇవ్వాలి. అట్లా ఇస్తే తప్ప రైతుల్ని ఇవాళ ఆదుకునే పరిస్థితి లేదంటూ కూడా వైసీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడతారు, ఏ విధంగా రైతులకు సంబంధించి భరోసా ఇవ్వబోతున్నారు అనేదే ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారిందని మనం చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.